నాకు ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఇవ్వగలరా లేదా అన్న ఇలాంటి చాలా విషయాలను దృష్టిలో పెట్టుకుని మా కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక డిజైన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అల్లికా డిజైన్స్ వారి డిజైన్. కొన్ని కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు విడిపోయి ఉన్నదంటే తప్ప మీలా డూప్లికేట్ జంట కాదు. భర్త అంటే డ్రైవింగ్ మాత్రమే తెలిసి రూట్ తెలియని వ్యక్తి, భార్య అంటే రూట్ తెలిసి డ్రైవింగ్ తెలియని వ్యక్తి. ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తేనే 100 ఏళ్ల లైఫ్ హ్యాపీగా ఉంటుందంట. అలా రూట్ చూపించి ఒక మంచి అండర్స్టాండింగ్తో సాగిపోయే గొప్ప క్వాలిటీస్ ఉన్న వ్యక్తి నా భార్య. దానికి పట్టుదల ఎక్కువ. గెలిచే వరకు పోరాడదామనే ఇన్స్పిరేషన్ని ప్రతి క్షణం అందిస్తూ ఉంటుంది. ఆ పట్టుదల ఇన్స్పిరేషన్తోనే ఈ ప్రాజెక్ట్లో సక్సెస్ అవ్వగలిగాం. ఈ క్వాలిటీ చాలు సార్ నా భార్య గొప్పతనం గురించి చెప్పడానికి. వండర్ఫుల్. అసలు ఒకరంటే ఒకరికి ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకయ్యా దూరంగా ఉంటారు? చూడండి, ఈ వర్క్ మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు, ఆ నమ్మకం నాకుంది. కానీ ఈ వర్క్ మీరు నాకు హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చినప్పుడు ఇలా కాకుండా కలిసిపోయిన భార్యాభర్తలా ఉండాలని ఆశిస్తున్నాను. All the best. Good luck. Go ahead. బల్లం గారు సూపర్ కదా. బ్రో, నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను, మీరు ఇక్కడే వెయిట్ చేయండి. ఓకే బ్రో, ఇక్కడుండి కవర్స్ పట్టుకుంటే చిరాగ్గా ఉంటుంది. ఈ లైవ్ కార్లో పడేస్తాను. ఆ పూరి, మీనాక్షి దగ్గర కవర్ తీసుకో, కార్లో పెడదాం. ఇవ్వక్క. రా పూరి.
పూరి ఒక్క నిమిషం, ఇప్పుడే బయటకు వెళ్ళి వస్తాను. నగలు దీవే దీవే తీస్తావా లేక చంపేమంటావా? నగలు దీవే తీస్తావా చంపేమంటావా? తీస్తావా మర్యాద నగలది ఉడుస్తా. దగ్గర రావద్దు, దగ్గర పొడుస్తా. రావద్దు తనకేమైనా అయిందో చంపేస్తాను. తీరా డబ్బులు. సరే ఇస్తాను, తీసుకో. అయిందో చంపేస్తాను. భయపడుకో, నేనున్నాను, భయపడుకో. ఇక్కడే ఉండు. డబ్బులు రా, డబ్బులు రే, త్వరగా తీరా. ఫోటో బలరాం పర్స్ లో ఉండడం ఏంటి?
బలరాం దగ్గర ఉండడం ఏంటి? అసలు ఎందుకు ఉంటుంటుంది? చిన్నప్పటి ఫోటోని అంత భద్రంగా అంత ప్రేమగా దాచుకున్నాడంటే ఒకవేళ కొంపదీసి బలరామే నా బావా? ఏం జరుగుతుందో అర్థం కాక ఎలా తెలుసుకోవాలో తెలియక అబ్బా పిచ్చెక్కిపోతుంది. అప్పుడే ఏముంది, కథ జస్ట్ టైటిల్స్ దగ్గరే ఉంది. క్లైమాక్స్కి రాగానే నిజంగానే పిచ్చెక్కిపోద్ది. ఫోటో నా దగ్గర ఉండటాన్నే తట్టుకోలేకపోతున్నా. మరి అలాంటిది నేనే నీ భావనని నమ్మిస్తే అప్పుడేం చేస్తావే? ఎలా అడగాలి, ఎలా తెలుసుకోవాలని తెగ టెన్షన్ పడిపోతున్నావు. అట్ ద సేమ్ టైం షాక్తో అడగలేకపోతున్నావు. కానీ పిడుగు పడ్డాక నేల, డౌట్ స్టార్ట్ అయ్యాక మనసు అల్లకల్లోలమేనే. వస్తాయే నీ డౌట్స్ అన్నీ పాసర్లపూడి బ్లో అవుట్లా బయటికి తన్నుకొస్తాయి. నీ అంతట నువ్వే నా దగ్గరికి వచ్చి అడిగేలా చేస్తాయి. కాదు అడిగేలా చేస్తాను. పురి, ఇల్లొచ్చింది, దిగు. పురి, ఈ బ్యాగ్ తీసుకో. ఎప్పుడు గలగల మాట్లాడుతునేదానివి, అలాంటిది ఫ్లైట్లోనూ ఇందాక కార్లోనూ ఎవరితో మాట్లాడకుండా నీలో నువ్వే ఏదో ఆలోచిస్తూనే ఉన్నావు. ఏమైంది పూరి? ఏంటి ప్రాబ్లం? ఏం లేదు. ఒకవేళ దొంగలు అటాక్ చేశారన్న భయంతో ఉన్నావా? చెప్పు పూరి. అబ్బే ఏం లేదండి. మరి అంతలా ఏం ఆలోచిస్తున్నావు? నేనేం ఆలోచిస్తున్నాను? ఏం ఆలోచించట్లేదు. అప్పుడే ఏమైంది పూరి? ఈ ఆలోచనలు జస్ట్ శాంపిల్ మాత్రమే. ముందు ముందు ఆ ఆలోచనల్ని అగ్నిపర్వతం రేంజ్లో బద్దలయ్యేలా చేస్తాను. క్షణం ఆయన నా పక్కనే ఉంటూ నన్ను ఈ స్థాయికి నడిపించారు. ఆయన లేకపోతే మీనాక్షికి ఈ గుర్తింపు లేదు సా. అసలు మీనాక్షి లేదు సా.
వర్క్ మీరు నాకు హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చినప్పుడు ఇలా కాకుండా కలిసిపోయిన భార్యాభర్తలా ఉండాలని ఆశిస్తున్నాను. మన స్టేషన్స్ వచ్చేసే కాజల్. వస్తాయని, రాగానే దిగి వెళ్లాల్సి వస్తుందని తెలుసు షారుఖ్. దిగండి షారుఖ్. ఫస్ట్ నువ్వు దిగ్ కాజల్. ఎవరు ఫస్ట్ దిగినా ఎవరి దారిలో వాళ్లే కదా షారుఖ్. పర్లేదు, ఫస్ట్ మీరే దిగండి. కాజల్ తీసుకో. థ్యాంక్ యూ షారుఖ్. బ్యాగ్ ఇచ్చినందుకు ఎవరు థ్యాంక్స్ చెప్పరు. నేను థ్యాంక్స్ చెప్పింది బ్యాగ్ తెచ్చినందుకు కాదు. నా రిక్వెస్ట్ ని అర్థం చేసుకుని ప్రాజెక్ట్ కోసం నా భర్తగా ఐ మీన్ షారుఖ్ లా నటించడానికి ఒప్పుకొని ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కోసం హార్డ్ వర్క్ చేసినందుకు నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. అలికా డిజైన్స్ ని ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టడం కోసం నా భారీగా ఐ మీన్ కాజల్లా నటించి ప్రతి క్షణం ప్రాజెక్ట్ కోసం కష్టపడినందుకు, అల్లికా డిజైన్స్ గురించి జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరూ గర్వంగా మాట్లాడుకునేలా చేసినందుకు థ్యాంక్ యూ కాజల్. ఎంతెంత దూరం తీరం రాదా, ఇంకెంత మౌనం దూరం కాదా, ఏనాడు ఏకం కావు ఆనింగి నేల, ఈనాడు ఏకం అయితే వింతేగా, ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాథ, నీ వైపు మళ్ళిందంటే మాయేగా. మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయేలేరా, ఊరించే ఊహలోకం లేరా. మాయేరా మాయేరా రంగు రంగులు చూపేదేరా, రంగంటూ లేనే లేదు లేరా. ఈడొస్తే ఈగైనా ఇంతేనా, ఇంతోటి తీపి ఏమున్నదైనా. నిజమా ఈ ప్రేమ వరమా, కల్లోనైనా ఊహించని మహిమా.